భార్యాభర్తల విడాకులైతే చాలా మంది పార్టీలు చేసుకుంటారు. భార్యలు అలా దోస్తులకు చుట్టాలను పిలిచి దావతిస్తుంటే భర్తలు కూడా గదే తీర్లా నా పీడ పోయిందని దావతిచ్చి ఖుష్ అవుతుంటారు. కానీ ఓ కాడ భర్త మాత్రం గట్ల దావతీయలే. నాకు వట్టిన శని పోయిందని పాలతోటి శుద్ధితానం చేసేటోళ్ళని ఎవరన్నా చూసిర్రా మీరు ఎక్కడన్నా? కానీ ఒక ఆయన గదే పని చేసిండు. అగజూడురి బకెట్ల నిండా మంచిగా పాలు పట్టుకొచ్చిండు, నెత్తి మీద బుడబుడ గుమరించుకుంటున్నాడు. అస్సాంలో ఉన్న ముకల్మువా అనే ఊర్లుండే మాణికాలి అనే ఈయనకు భార్యతోటి విడాకులు అయినాయట. ఇక ఆ సంబరంలో నాకున్న శని పోయిందని ఇట్లా పాలతోటి శుద్ధి స్నానం చేసిండు. ఇడుపుగాయుధం అయితే దావత్ చేసుకుంటారు కానీ శుద్ధి చేసుకున్నాడు ఏంది అని అంటే ఇక అందరి లెక్కనే ఈయన కూడా భార్య బాధితుడట. పాపం భార్య పరాయోలో మోజుల బిడ్డను భర్త నిడిచిపెట్టి 2 సార్లు వేరేటైనతోటి వెళ్ళిపోయిందట. ఇక బిడ్డ కోసం ఓర్చుకొని అట్లా తప్పు చేసినా కూడా ఊకున్నాడట. ఇక 3వసారి కూడా మళ్ళా పరాయి మనిషితోటి అదే కథ చేస్తుండే వరకు మనసు ఇరిగిపోయి ఇడుపుగాయుధం ఇచ్చిండట ఈయన. ఇక నాకే రంది లేదు, నేను స్వేచ్ఛాజీవినైనా, నాకు విముక్తి అయిపోయింది అనుకుంటా 40 లీటర్ల పాలను నెత్తి మీద గుమ్మరించుకున్నాడు. ఎన్ని బాధలు పడ్డాడో కదా పాపం. ఇక ఇప్పటి నుంచి ఫ్రీ బోర్డ్ అవుడే కాదు, ఆయుష్ కూడా కాపాడుకున్నాడని ఈయన స్టోరీ చూసిన నెటిజన్లు కామెంట్లు చేయబట్టిరు.